నుంచే ఈ సమస్య అంటే సినీ పరిశ్రమలో ఐక్యత లేదనుకోవచ్చా? మరి ఐక్యత అనేదమ్మా సినీ పరిశ్రమలో ఐక్యత అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో సినీ పరిశ్రమలో ఐక్యత అనేది ఆ రోజులు పోయింది. ఆ గోల్డెన్ ఎరా, ఆ స్వర్ణయుగం, ఆ ఐక్యత అనేది ఒక మాట మీద ఆ రోజుల్లో ఉండేది. ఒక మాట పెద్ద ఆయన ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండేది. ఇష్టమో కష్టమో. ఇప్పుడు దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు, ఒక ఎంఎస్ రెడ్డి గారు, ఈ రోజులు వాళ్ళు ఉన్న రోజుల్లో అంతకుముందు రామారావు గారు ఉన్న వాళ్ళు ఒక మాట అంటే ఇష్టమో కష్టమో ఇండస్ట్రీ మొత్తం ఆ మాట కట్టుబడి ఉండేది. ఇప్పుడు అలా మాట కట్టుబడి చేయగలిగిన పెద్ద మనుషులు లేరు. పెద్ద తలకాయలు లేవు. పెద్ద మనుషులు అంటే పెద్ద తలకాయలు లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతోడు పెద్దోడే. అంటే ఇప్పుడు దిల్ రాజు గానీ, అల్లు అరవింద్ గానీ ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. అంటే అందరూ కలిసి సినీ పరిశ్రమ తరపున ఎందుకు మాట్లాడట్లేదు అనుకో? మాట్లాడరమ్మా. నేను మాట్లాడితే నువ్వే ఏం చేస్తా? ఈ సోషల్ మీడియా వచ్చినాక ఎవరికాళ్ళు ఎందుకు నా పని అంటే కాదు. మీరు అన్నారు కదా ఇప్పుడు ఎందుకు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు లేరు. ఇదివరకు ఎన్టీఆర్, దాసనారాయణరావు వరకు ఉంది. ఇప్పుడు చిరంజీవి సినీ పరిశ్రమ పెద్ద మనిషిగా ఒప్పుకోరా? ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళ తరం వేరు. ఇప్పుడు చిరంజీవి తోటి ఈక్వల్ బాలకృష్ణ. నువ్వేంటి చెప్పేది నాకు, నువ్వేంటి నేను సమానం. ఇక్కడ అందరూ ఈక్వల్ అయ్యారు. అక్కడ వాళ్ళ ఒక పెద్ద తలకాయ ఈక్వల్ మించి ఆయన ఎన్టీఆర్ కాదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎప్పుడు కూడా ఏఎన్ఆర్ రేటు పెంచమంటే మీకు చెప్తాను. నేను చిన్నప్పుడు రేటు పెంచమంటే కృష్ణ గారు ఒకసారి రేటు పెంచమని మేమే ఒక ప్రొడ్యూసర్ అడిగితే ఆయన రేటు రామారావు గారు పెంచారా అని అడిగాడు. ఏమిటి అంటే విషయం, రామారావు గారు పెంచితే నాగేశ్వరరావు పెంచారు. నాగేశ్వరరావు గారు అడిగితే రామారావు గారు పెంచారు, పెద్ద ఆయన పెంచాడు. పెంచలేదు, అన్నగారు పెంచకపోతే ఈయన పెంచరు. అంటే అలా ఉండేది. రామారావు గారు పెంచితే మిగతా ఆర్టిస్టులు రేటు, రామారావు పెంచకపోతే పెంచారు. అలాగే సందర్భంలో అడిగితే రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. అన్నగారు మీరు రేటు పెంచాలి. ఆయన ఏమన్నారు తెలుసా అండి? ఎందుకు పెంచాలి బ్రదర్ అన్నారు. అంటే పోయిన సినిమా మీది 60 లక్షలు చేసింది, అప్పుడు లక్షలే కదా, 60 లక్షలు చేసింది, మీరు పెంచవచ్చు అన్నారు. పెంచవచ్చు అంటే ఆయన ఏమన్నా అంటే, బ్రదర్ ఎప్పుడో ఒకసారి వచ్చే సూపర్ హిట్ల గురించి మీరు లెక్క పెట్టద్దు. రెగ్యులర్ గా మన సినిమా ఎంత చేస్తుంది? రెగ్యులర్ గా మన సినిమా 40 లక్షలు బిజినెస్ చేస్తుందని. అయితే మనం 4 లక్షలు తీసుకుంటున్నాం, కరెక్ట్. 10% మన సేలబిలిటీలో 10% మన హక్కుదారులు. అప్పుడే మనం 10 తీసుకుంటే 1.5 హీరోయిన్ తీసుకుంటారు, 75-50 వేలు మిగతా వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా 35 లక్షలు సినిమా అయిపోద్ది. ప్రొడ్యూసర్కి ఒక 5 లక్షలు వెసులుబాటు ఉంటుంది బ్రదర్. సక్సెస్ అయితే వాడు తింటాడు, తిన్నే ఉండేవాడు. బెల్లం బిడ్డలు అదృష్టం, తిన్నేవాడు మళ్ళీ ఇక్కడికే వస్తాడు కదా. అది ఆయన దానికి కట్టుబడి ఉండేవారు. కృష్ణ గారు పెంచమంటే రామారావు పెంచితే పెంచారు, నాగేశ్వరరావు పెంచమంటే అన్నగా బ్రదర్ పెంచారా అని అడిగారు. ఇట్లా చిరంజీవి